నాకు వెండి వద్దు, బంగారం వద్దు, పేరు వద్దు, ప్రఖ్యాతులు వద్దు, కానీ ఈ యొక్క లోకాన్ని, ఈ యెరూషలేము ప్రాంతాన్ని నేను ఎలా పరిపాలన చేయాలో నాకు తెలివి అయ్యా, జ్ఞానవి అయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు. చూడండి ప్రియులరా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి ఆశ్చర్యపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రార్థనకి ఆయన ఇది అవ్వలేదు, కానీ సొలొమోను చేసిన ప్రార్థనకి చాలామంది వెండి అడుగుతారు, బంగారం అడుగుతారు, వజ్రాలు అడుగుతారు, భూములను అడుగుతారు, ఆస్తులను అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. అయితే నువ్వు అవన్నీ అడక్కోకుండా ఏమిటయ్యా నీవు జ్ఞానం అడుగుతున్నావు? జ్ఞానం అంటే దేవుడు.